విశాఖ గాజువాక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో కాల్ అండ్ సెర్చ్ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలతో డీసీపీ మేఘా సత్యబాబు గాజువాక వాంబే కాలనీలో ఉదయం 6 నుండి 9 వరకు తనిఖీలు చేపట్టారు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో కాట్ అండ్ సెర్చ్ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలతో డీసీపీ మేఘా సత్యబాబు గాజువాక వాంబే కాలనీలో ఉదయం 6 నుండి 9 వరకు తనిఖీలు. సరైన పత్రాలు లేని 25 బైకులు సీజ్, రౌడీ సీటర్స్ కదలికలపై నిఘా డీసీపీ మేఘా సత్యబాబు. మద్యం, మందుగుడ్డు సామాన్లను నిల్వ ఉంచిన వారిపై కఠిన చర్యలు. జూన్ 4న కౌంటింగ్ పూర్తయ్యే వరకు నగరంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతాయి. కాట్ అండ్ సెర్చ్లో పాల్గొన్న సౌత్ ఏసీపీ త్రినాథ్, సౌత్ సబ్ డివిజన్ సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది. కౌంటింగ్ ని అదేవిధంగా రాష్ట్రంలో ఎలక్షన్ తర్వాత జరుగుతున్న సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ప్రతిరోజు జోన్ 2 పరిధిలో వైజాగ్ లో ఈ కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు ఇక్కడ గాజువాకలో వాంబే కాలనీలో, అదేవిధంగా వెస్ట్ సబ్ డివిజన్ గోపాలపట్నంలో, అదేవిధంగా హార్బర్ సబ్ డివిజన్ 1 టౌన్ లో కూడా ఈ కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎవ్రీడే ఎలక్షన్ కౌంటింగ్ ముందు రోజు వరకు కూడా ఇది జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్డన్ అండ్ సెర్చ్ లో భాగంగా ఎవరైనా ట్రబుల్ మాంగర్స్ కానీ, సస్పెక్ట్ సీట్స్, రౌడీ షీటర్స్ అందరినీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఎక్కడన్నా కానీ ఇల్లీగల్ గా స్టోర్ చేసినటువంటి ఫైర్ క్రాకర్స్ కానీ, లిక్కర్ కానీ ఏదైనా ఉంటే వాటిని కూడా సీజ్ చేసి స్పెసిఫిక్ గా కేసులు పెట్టి కన్సర్న్ ఫెలోస్ ని రిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడా కూడా కౌంటింగ్ రోజున ఎటువంటి ర్యాలీలకు కానీ వీటికి కానీ ఎటువంటి పర్మిషన్ లేదు. అటువంటి ర్యాలీలు చేసినట్లయితే, డీజేలు పెట్టినట్లయితే వాటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఈ రోజు వంశీకృష్ణ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ సౌత్ లో ఆదరించిన వారందరికీ రుణపడి ఉంటాను. వారి రుణం తీర్చుకునే అవకాశం దేవుడు ఇచ్చారు. దక్షిణ నియోజకవర్గాన్ని గ్రీన్ సిటీగా మారుస్తా అని 30 నుంచి 50 వేల మెజారిటీతో గెలవబోతున్న ఎలక్షన్ ఏజెంట్ల దొరకారా అనే భయంతోనే వదంతులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సోదరులకు, విశాఖపట్నం సౌత్ నియోజకవర్గ ప్రజలకు, విశాఖపట్నం ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. విశాఖపట్నం సౌత్లో నన్ను దగ్గరగా చేసుకొని ఒక అన్నదమ్ముడిగా, ఒక కొడుకుగా చాలామంది నన్ను ఓన్ చేసుకొని ఇవాళ నన్ను మంచి మెజారిటీతో గెలిపిస్తున్నందుకు వాళ్ళకి రుణపడి ఉంటాను. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు రుణం తీర్చుకునే అవకాశం నాకు దేవుడు ఇస్తున్నందుకు ఖచ్చితంగా దక్షిణ నియోజకవర్గాన్ని ఒక గ్రీన్ సిటీగా తయారు చేయడానికి నా శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి హామీ ఇస్తూ ఉన్నా. పెడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, అసలు మీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు, మీ మంత్రులు 12 గంటలకే ఎలక్షన్ వదిలేసి పారిపోయారు. అది తెలుసా మీకు? 12 గంటలకే చేతులు ఎత్తిస్తారు. ట్రెండ్ తెలిసిపోయి చేతులు ఎత్తి పారిపోయారు. అది తెలుసుకోండి. ఫస్ట్ 12 గంటలకే హ్యాండ్స్ అప్. నువ్వు పెట్టిన క్యాండిడేట్లు అందరూ కూడా 12 గంటలకే హ్యాండ్స్ అప్. ఈ రాష్ట్ర ప్రజలు ఒకటే కోరుకున్నారు, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం చాలా ముఖ్యం. ఈ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి తప్ప నాకు బటన్ నొక్కాల్సిన అవసరం లేదు. మాకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయండి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోండి, ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండాలి, బిజినెస్ మ్యాన్ హ్యాపీగా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కోరుకుంటుంటే, నేను ఇంట్లో కూర్చొని బటన్ నొక్కుతాను, నేను ఇంట్లోంచి బయటకు రానని చెప్పేసి మీరు పరిపాలించారు. దానికి భిన్నంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు. ప్రజల కొరకు ఒకటే, విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి, విశాఖపట్నం మెట్రో కావాలి, పోలవరం కావాలి, ఈ రాష్ట్రంలో ఎలుగొండ కావాలి, ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ క్లియర్ అవ్వాలి, ఈ రాష్ట్రం అప్పుల బారి నుంచి కాపాడుకోవాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కోరుకుంటుంటే, నేను ఇంట్లో కూర్చొని బటన్ నొక్కుతానని చెప్పేసి ఇంట్లో కూర్చున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏం లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో యువతంతా కూడా మీరు గమనించండి, ప్రతి ఒక్కరు కూడా అటు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వెళ్ళిపోతా ఉన్నారు ఎంప్లాయ్మెంట్ కోసం.
ఒక్క కంపెనీ కూడా ఒక 50,000 శాలరీ దాటి ఇచ్చే కంపెనీ ఒకటి కూడా విశాఖపట్నంకి వచ్చిన పరిస్థితి లేదు. ఒక ఇండస్ట్రీ లేదు, ఒక ఐటీ కంపెనీ లేదు, ఏమీ లేదు, ఎక్కడ కూడా ఏమీ లేదు. ఏమన్నంటే నేను మేనిఫెస్టోని మొత్తాన్ని అమలు చేశాను. ఎక్కడ చేసావు? మద్యపాన నిషేధం చేసావా? సిపిఎస్ వెంటనే చేస్తాను చేసావా? వద్దు. ఏవి ఎంప్లాయీస్ అందరికి కూడా పర్మనెంట్ చేస్తానో చేశారా? జర్నలిజం కాపాడండి. జర్నలిస్టులు చాలామంది ఉన్నారు నీతి నిజాయితీగా, వాళ్ళ ఆత్మ ఘోషిస్తుంది మీ వల్ల. మీ వాళ్ళ దగ్గర పనిచేయడానికి ఇబ్బంది పడుతున్నారు. మీకు ఛాలెంజ్ చేస్తామని ఎవరైతే సర్వేలు అన్నారో నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీకు ఎవరైనా దమ్ముంటే నేను రాజకీయాలు తప్పుకుంటా. మీకు దమ్ముందా? నేను రాజకీయాలు తప్పుకుంటా. మీ సర్వే సంస్థలుగా నీకని దమ్ముందా? మీ టీవీ ఎవరైతే చెప్పే టీవీ ఛానల్కి దమ్ముందా? ధైర్యం ఉందా? రండి, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఓపెన్ ఛాలెంజ్. రాజకీయాలు తప్పుకుంటా. లేదు, నా దగ్గర ఉన్నాయి, చూపిస్తాను మీకు. మళ్ళీ మాట మార్చు. నిన్న ఇవాళ మార్చు. ఇవాళ చూసా. చెప్తున్నారు కదా, వాళ్ళకి ఛాలెంజ్, వాళ్ళకే ఛాలెంజ్. దమ్ము ధైర్యం ఉన్న మగవాడైతే రమ్మని దేనికైనా రెడీ. సార్ ఇంకోటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, వైనాట్ 175 అంటారు. 9వ తారీఖున ప్రమాణ స్వీకారం విశాఖలోనే అవి అంతా కూడా అబద్ధాలు. ఇప్పుడు దాకా చెప్పాయి అన్ని అబద్ధాలు. ఆయనకు కూడా తెలుసు. వాళ్ళు 12 గంటలకే హ్యాండ్స్ అప్. ఉత్తరాంధ్ర మొత్తం హ్యాండ్స్ అప్. మీరు చెక్ చేసుకోండి. ఏపీలో గెలుపు ఎవరిది అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వైసీపీ, టీడీపీ కూటమి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యల తర్వాత ఏపీలో ఫలితాలపై ఆసక్తి మరింతగా పెరిగింది. ఏపీలో కూటమికి ఎక్కువ స్థానాలు వస్తాయన్నారు అమిత్ షా. అయితే అమిత్ షా వ్యాఖ్యలపై వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో రెండు చెప్పారు. ఒకటి, ఎన్నికల కమిషన్ అనేది ఏదైతే అంపైరింగ్ రోల్ చేయాలనో ఇక్కడ ఒక నిష్పక్షపాతంగా అటు ఇటు సైడ్ తీసుకోకుండా చేస్తాదనే మా ఆశ, చేయాలనే మా కోరిక. అందుకోసం ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా మీరు గమనిస్తే మా పార్టీ కానీ అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారితో సహా డిస్టెన్స్ అయ్యాం అక్కడికక్కడ. అలాగే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇద్దరికి సమానంగా ఉండే రకం ఏది తీసుకుంటున్నా కరెక్ట్ అనుకుంటున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈ ఎన్డీఏ అని కూటమి ఫామ్ అయినప్పటి నుంచి ఆ తర్వాత పైన ఎక్కడైతే సెంటర్లో బీజేపీ ఉన్నదో అంత పొత్తు పెట్టుకున్నప్పుడు నుంచి ఎన్నికల కమిషన్కు బాబు దోమపోట్లాగా బాబు కాటో లేక బాబు వైరస్ ఏదో సోకినట్టుంది, ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని అనిపిస్తుంది. అది ఎంతవరకు పోయిందంటే ముందు అనుమానంగా ఉండేది, ఇప్పుడు నిజమని కూడా అనిపించే రకంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు. ఇప్పుడు ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారంటే ఎన్నికల కమిషన్ నడుపుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాదు, ఎక్కడైనా సరే. అది ఎంత జోక్యం చేసుకుంటోంది ఇప్పుడంటే, ఇప్పుడు మీరన్న ఈ కేసుకు సంబంధించి మాచర్ల కేసులో కూడా అది కనిపిస్తుంది. అక్కడ ఆ రోజు ఈవీఎం జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాని మీద మీరు పోవడానికి అసలు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది దాని లేదు. అలాంటి వీడియోలు మిగిలినవి ఎందుకు రిలీజ్ చేయాలంటే వాటిని రిలీజ్ చేయరు ఎలక్షన్ కమిషన్. నువ్వు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నావంటే ఎక్కడెక్కడ ఈవీఎంలు డ్యామేజ్ అయినా ఉన్నాయో అవన్నీ బయట పెట్టాలి. బయట పెడుతూ దానికి ముందు తర్వాత జరిగినవి ప్రెమిసెస్లో ఏం జరిగిందో కూడా బయటకు రావాలి. అది ఎందుకు చేయట్లా? ప్లస్ ఆ వీడియో బయటకు వచ్చింది ఎట్లొచ్చింది? వీడియో బయటకు వచ్చిందంటే మాకు తెలియదు, సంబంధం లేదనడం కాకుండా ఇమ్మీడియట్ సీరియస్ కేసు పెట్టాలా లేదా? కేవలం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతాం. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటే మమ్మల్ని ఎట్లయితే అడిగేవాళ్ళు, ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి కాబట్టి ఎన్నికల కమిషన్ అడుగుతాం. అడిగాం, సమాధానం లేదు. అదే మాచర్ల కాన్స్టిట్యున్సీలో ఇంకా 5-6 చోట్ల ఈవీఎంలు డ్యామేజ్ అయ్యాయన్నారు. మరి అవన్నీ ఎందుకు బయటకు ఫీడ్ రిలీజ్ చేయట్లా? ఇదే పాల్వాయి గేట్ ఎక్కడ అంటున్నారో బయట వీడియోలు మేము చూపించాము, ఎన్నికల కమిషన్కి ఇచ్చాము. ప్రెమిసెస్లో అడ్డంగా కొడుతున్నారు. న్యూట్రల్ ఓటర్స్ కానీ, వైఎస్ఆర్సీపీ ఓటర్స్ కానీ, లేకుంటే ఎస్సీ, బీసీ, మైనారిటీలకు చెందిన ఓటర్లను కానీ రానివట్ల టీడీపీ వాళ్ళు అడ్డంగా కొడుతున్నారు. ఈ కొడుతున్న వాటన్నిటి గురించి దాని గురించి ఏం తీసుకున్నారు? అన్నిటికంటే ముఖ్యంగా ఎవరు రీపోలింగ్ అడుగుతారు? బాధితుడు అడుగుతాడు. ఎందుకు టీడీపీ అడగట్లా? ఎందుకంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంది కాబట్టి, గుద్దుకున్నారు కాబట్టి, అడ్డంగా వేసుకున్నారు కాబట్టి, రిగ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు అడగట్లా. అఫెక్ట్ అయినారు కాబట్టి మా వాళ్ళు అడుగుతున్నారు. దానికి ఆన్సర్ ఇవ్వాలంటే నువ్వు అన్ని వైపులో చూస్తే తప్ప ఆన్సర్ ఇవ్వలేనప్పుడు ఏకపక్షంగా పోయి కేసు పెట్టి
దాని మీద ఇంటీరియం బెయిల్ తెచ్చుకొని అంతవరకు ఎన్నికలు అయ్యేంతవరకు కూడా ఏ యాక్షన్ తీసుకోవద్దని కోర్టు నుంచి తెచ్చుకుంటే కోర్టును కూడా మోసం చేసే రకంగా కోర్టు డైరెక్షన్ వచ్చిన తర్వాత పాత కేసులు తీసి దాంట్లో మళ్ళీ ముద్దాయిగా పెట్టి 307 పెట్టి ఓ సిఐ 10 రోజులు ఎక్కడ నిద్రపోతున్నాడండి వాడు సిఐ అతనికి అప్పుడే దెబ్బ తగిలింటే అప్పుడే కదా కేసు ఇది కావాలి 307 ఇప్పుడు ఎట్లా చేర్చింది అది పెట్టి అది కూడా ఇప్పుడు కోర్టుది వచ్చిన తర్వాత మళ్ళీ 3 కేసుల్లో తగిలేసి అంటే వస్తే అరెస్ట్ చేయాలని ఈరోజు దాంట్లో కూడా ఇచ్చినట్టుంది మళ్ళీ పెడతామో తెలియదు ఇంకొన్ని కేసుల్లో ఈ విచ్ హంటింగ్ కానీ లేదంటే విండిక్టివ్ కక్ష సాధింపుతో కానీ ఎన్నికల కమిషన్ పోవాల్సిన అవసరం ఏమొచ్చింది దానికి ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్న ఇప్పుడు పోలీసు యంత్రాంగం ఎందుకు పోతుంది ప్రజలు ఆలోచించాలి దీని గురించి ఇంతకంటే క్లాసిక్ కేసు ఎక్కడైనా ఉంటుందో మేము వేగ్గానట్లా పిన్నెల్లి పైశాచికంపై పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు మాచర్ల నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలపై పుస్తకంను రిలీజ్ చేసిన టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మాట్లాడుతూ నియోజకవర్గం అది పల్నాటి బ్రహ్మనాయుడు వాళ్ళందరూ నివాసం ఉన్నటువంటి కారంచేడుకు సంబంధించినటువంటి నియోజకవర్గం అలాంటి నియోజకవర్గంలో దొంగతనాలే వృత్తిగా చేసుకున్నటువంటి ఇతన్ని పెట్టడం అనేది వాళ్ళు మరి రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. అలాగే మాచర్లలో ఈయనకు ఒక తమ్ముడు ఉన్నాడు, సొంత తమ్ముడు. ఈయనతో పాటు ఆయన ఒక దొంగ, ఈయన పెద్ద దొంగ, ఆయన చిన్న దొంగ. ఇద్దరే కలిపి మాచర్ల నియోజకవర్గంలో మారణ హోమం సృష్టించారు. ఉదాహరణకి మా మీద దాడి అందరూ చూశారు. ఇవన్నీ మేము మాటికి చెప్పడం కరెక్ట్ కాదు. మొన్న ఎన్నికల్లో కూడా అసలు రాష్ట్రంలో ఫ్యాక్షనిజం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 96 దగ్గర నుంచి అసలు ఫ్యాక్షనిజం నామరూపాలు లేకుండా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. లేకపోతే అంతకుముందు ఫ్యాక్షనిజం రాష్ట్రంలో ఎన్నికలైన తర్వాత దాదాపు చాలా పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ జరిగేది మా చిన్నప్పుడు. ఇవాళ రీపోలింగ్ ఎక్కడ జరగల, ఒక్క మాచర్ల నియోజకవర్గంలో జరుగుతుంది. ఎందుకు? అతను అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలు కూడా పగలకొట్టే దుస్థితి. ఆ ఈవీఎంలో తెలుగుదేశం పార్టీకి 18 ఓట్లు కొట్టుకుంటారో రోడ్ల మీద వచ్చేటువంటి వాళ్ళని ఒక బందిపోట్లు కనుక ఎట్లయితే కొడతారో ఆ విధంగా కొట్టి దాదాపు కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి పరిస్థితి. అందుకనే పిల్లల్లి రామకృష్ణారెడ్డిని ఒక ధన పిశాచి, ఒక రక్త పిశాచి అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పొచ్చు. ఈ రెండు విషయాలు చాలా విషయాలు చెప్పారు. రైతుల పాస పుస్తకానికి వచ్చేసి 15,000 రూపాయలు కట్టాలి. అట్లాగే పంచాయతీ నిధులకు సంబంధించి దాదాపు 15 కోట్లు దోసేసుకున్నాడు. అట్లాగే రేషన్ బియ్యం దారి మళ్లించి 73 కోట్లు. అట్లాగే కంకర తవ్వుకొని అమ్ముకొని 40 కోట్లు. అట్లాగే గ్రావెల్ మొత్తం కూడా అమ్ముకొని ఆ ఏరియాలో గ్రానైటు ఏదైనా లారీలు కనుక వెళ్తే ఒక్కొక్క లారీకి 25,000 రూపాయల చొప్పున 70 కోట్లు మొత్తం కలిసి దాదాపు 2,000 కోట్లు ఈ రోజుకి సంపాదించి ఈ డబ్బును అడ్డం పెట్టుకొని రౌడీజం చేస్తున్నటువంటి పద్ధతి. అందుకనే ధన పిశాచి అన్నాం. అట్లాగే రక్త పిశాచి అని మేము ఎందుకు అంటా ఉన్నామంటే మీరు చూశారు, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత బీహార్లో మాత్రమే అత్యంత దారుణంగా రోడ్డు మీద పడేసి కొట్టడమో, బట్టలు లేకుండా నరకటమో, లేకపోతే ఎంటబడి వేధించి హింసలు చేసి నరకటమో చూసేవాళ్ళం. కానీ ఈ డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇవాళ నాగార్జున సాగర్ రోడ్లో కూడా దాదాపు 30 ఎకరాలు కబ్జా కాబడినాయి. అదేవిధంగా ఎత్తుపోతల దగ్గర కూడా భూములు కబ్జా అయినాయి. మన విమానాశ్రయం దగ్గర 200 ఎకరాల భూములు కబ్జా అయినాయి. ఇవాళ ఎక్కడ చూసినా కబ్జాలు. ఈ ప్రభుత్వంలో ఇలా అరాచకాలు జరుగుతూ ఉంటే అసలు ఎటుపోతుంది వ్యవస్థ? పోలీస్ వ్యవస్థ అయితే మరీ నిర్వీణం అయిపోయినాయి. అనిల్ కుమార్ రెడ్డి అనే ఒక సాగర్ ఎస్ఐగా ఉన్నాడు. ఆయన ఏంటంటే ఒక వైసీపీ ఏజెంట్కి పనిచేస్తున్నాడు, వైసీపీ కార్యకర్తకు పనిచేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళకి ఈయన పోలీస్ డిపార్ట్మెంట్లో పోస్ట్ ఇచ్చి అక్కడ మాచర్ల నియోజకవర్గంలో పెట్టుకోవడం. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సంబంధించిన అధికారులు ఉండేటోళ్ళు. కానీ ఇవాళ ఈ రామకృష్ణారెడ్డి వాళ్ళకు సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని వాళ్ళతోనే అక్రమాలు చేయించుకున్నాడు. మహానుగనుడు. ఇలాంటి దుర్మార్గపు ఎమ్మెల్యేని ప్రస్తాదు పలకాలని, అదేవిధంగా
దాడి ఎవరి మీద జరిగిందో ఆ దాడికి సంబంధించిన వ్యక్తుల మీద కూడా ఎవరు చేయించో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలని, ఓడిపోతాననే భయంతో ఏ రోజు నువ్వు కళ్ళకుంటా కొత్త పుల్లారెడ్డిగూడెం ఏజెంట్లు కూర్చున్నారో ఆ రోజు నుంచే అప్పటి నుంచే స్టార్ట్ అయింది. రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి నేను ఓడిపోతున్నానని భయంతోనే పాలవాయి గేట్లో పోయి ఈవీఎంను పాల్గొట్టడం ఇవాళ చర్చకు దారి. గతంలో 15-20 సంవత్సరాల నుంచి అట్లనే ఈవీఎంల మీద దాడులు చేయటం అదేవిధంగా జరుగుతూ ఉండయి. కానీ ఇవాళ మీడియాలో వచ్చింది కాబట్టి భావి ప్రపంచానికి ఇవాళ ఏ విధంగా స్థానిక సంస్థలు మున్సిపాలిటీని గెలిచాడో ఆ విధంగా మీరు అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో పనిచేయాలి అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే ఇక ఏ స్థాయిలో ఈ అరాచకం ఇటువంటి కేస్ స్టడీస్ అన్నీ కూడా బయటకు వస్తాయి త్వరలోనే. అట్లాగే మాచర్లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకొని నా స్నేహితుడు, మంచివాడు, సౌమ్యుడు, మీరు గెలిపించండి. ఇంకా ప్రశాంత్ కిషోర్ రెచ్చిపోయిన వైఎస్ఆర్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్. ఆయన ఈ రోజు మాట్లాడుతూ ఒక టీడీపీ కుక్క బీజేపీకి ఓడిపోయిన వ్యక్తి అని, వచ్చేది వైసీపీ ప్రభుత్వం అని అన్నారు. రాష్ట్రంలో బ్రహ్మాండంగా వర్షాలు పడాలి, పడి రైతులంతా కూడా సుభిక్షంగా ఉండాలి. రైతులు బాగున్నప్పుడే ఈ రాష్ట్రం బాగుంటుంది అని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మినవారు. శుభసూచకంగా మనకు వర్షాలు కూడా వస్తూ ఉన్నాయి. వర్షాలు రావటం అంటే, ముందు వర్షాలు వస్తున్నాయంటే దాని వెనక జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారనేది ఈ రాష్ట్రం అంతా నమ్ముతుంది. వర్ణదేవుడు మొదట పైలట్గా జగన్మోహన్ రెడ్డి గారికి పైలట్గా ముందు రావటం జరుగుతుంది. దాన్ని అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతారు. బాగా వర్షాలు వచ్చి ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి కావాలని దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. వాడు ప్రశాంత్ కిషోర్ కాదు, వాడు అశాంతి కిషోర్. అశాంతి కిషోర్ కానీ మాటలు, వాని మాటలకు వాని మంత్రాలకు చింతకాయలు రాలవు, లేదా పిల్లి చాపిస్తే ఉట్లు దిగవనేది వాడు గుర్తుపెట్టుకోవాలి. అతను ఏదైతే ప్రశాంత్ కిషోర్ రాజకీయంగా కూడా అతను ఒక పార్టీని పెట్టి ఒక పార్టీలో చేరో అతను సఫలీకృతం కావాలని కూడా ప్రయత్నం చేయడం జరిగింది. శకునం పలికిన బల్లి కుడితిలో పడినట్టు వాడు ఎక్కడ కూడా సక్సెస్ కాలేదనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ప్రశాంత్ కిషోర్ వాడు తెలుగుదేశం పార్టీ వైపు చేరి అశాంతి కిషోర్గా మారినాడు. అతని మాటలను నమ్మి తెలుగుదేశం పార్టీలో చాలామంది ₹1కు ₹1.5 బెట్టు కాయటం జరుగుతూ ఉంది. వారికి అందరికీ తెలియజేసేది 2019లో ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో ఆ రిజల్ట్సే పునరావృతం కాబోతున్నాయి. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ బెట్టు కాస్తుందో మూలుగుతున్న నక్క మీద తాటికాయ అన్నట్లుంటుంది. వాళ్ళు ఓడిపోవటం ఖాయము. దాంట్లో బెట్టు పెట్టుకుని డబ్బులను కూడా పోగొట్టుకుంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎక్కడ కూడా ఇప్పుడు సెల్ఫ్ ప్రొటెక్షన్, ఎవరైనా వారి ధనమాన ప్రాణాలను కాపాడుకోవడానికి ఫస్ట్ జడ్జి అతనే. ఎవరైతే నష్టపోతున్నాడో, ఎవరైతే ధనమాన ప్రాణాలను కోల్పోతున్నారో ఆ వ్యక్తే తన ధనాలను, మానాన్ని, ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత వారిపైనే ఉంటుంది. అందులో భాగంగానే అక్కడ రిగ్గింగ్ జరిగింది. అక్కడ ఖచ్చితంగా వాళ్ళు ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుట్రలు కుతంత్రాలతో ఓట్లను వేసుకుంటున్నారనే భావనతో పోవటం అక్కడ జరిగింది. అంతే తప్ప ఎక్కడ కూడా మన ఎలక్షన్ ప్రక్రియకు విఘాతం కలగలేదు. కలిగిన దగ్గర మనం ఖచ్చితంగా రీపోల్ను కూడా అడగటం జరిగింది. చేతనైతే వాళ్ళు రీపోల్కు కూడా వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అదే కాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పోయే ముందు అసెంబ్లీలో 151కి పైన 22 మోడీకి ఓటమి తప్పదు, ఉత్తరాదిన కూడా వ్యతిరేకతే. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు.
ప్రధాని నరేంద్ర మోడీకి ప్రస్తుత ఎన్నికల్లో ఓటమి ఖాయమని, ఉత్తరాదిన కూడా ఆయనకి వ్యతిరేక కోణాలు వీస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇక మోడీ ఇంటికి పోవడం ఖాయం, ఈయన పని అయిపోయింది, ఖేల్ కథం అనే చెప్పుకునేటువంటి స్థాయికి ఈరోజు ఆయన ప్రతిష్ట దిగజారిపోయింది. అందువల్ల ఇదే కానీ ఈ ప్రమాదం ఎలాగ కొనసాగితే దేశ భద్రతే ప్రమాదంలో పడుతుంది, దేశ ఐక్యతే విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం ఉంది. అందువల్లనే వీళ్ళ ముగ్గురికి కూడా ప్రాధాన్యత ఉంది. ఎన్టీ రామారావు యొక్క ఆశయాల నుండి తెలుగుదేశం ఫౌండరు, ఆయన దాని స్థాపకులు, ఏ ఆశయాలతో తెలుగుదేశాన్ని ఎన్టీ రామారావు స్థాపించాడో దాని నుంచి ఈరోజు తెలుగుదేశం పూర్తిగా వైదొలిగింది. ఫెడరలిజం, లౌకికవాదం, సెక్యులరిజం, ఈ రెండు ఎన్టీ రామారావుకి రెండు కళ్ళులాగా ఆ రోజు ఆయన నడిపించాడు. దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించాడు. రాష్ట్రాల హక్కులు, ఫెడరలిజం అంటే రాష్ట్రాల హక్కులు, రాష్ట్రాల నిధులు ఇవన్నీ కూడా రావాలి అనే దాని మీద ఆ రోజు అసలు తెలుగుదేశం స్థాపించిందే రాష్ట్రాల హక్కుల మీద. ఈ రోజు రాష్ట్రాల హక్కులతోనే తెలుగుదేశం రాజీ పడుతుంది. ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదు, విభజన హామీల గురించి మాట్లాడలేదు. 2 రోజుల్లో రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తవుతుంది. ఈ 10 ఏళ్లలో మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి వైఎస్ఆర్ కానీ టీడీపీ కానీ ఒక మాట కూడా మాట్లాడలేదు. ఇది చాలా అన్యాయం అన్నమాట. ఎన్నుకోటే మాట్లాడకపోవడం, సాధిస్తారో లేదో వేరే విషయం. కనీసం 2 పార్టీల నాయకులు ప్రత్యేక హోదా విభజన హామీల గురించి కూడా మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నారు. అసలు విషయం అది, ధైర్యం చేయలేకపోతున్నారు, వారు మాట్లాడలేకపోతున్నారు. బట్ ఫెడరల్ హక్కులతోటి రాజీ పడిన తర్వాత తెలుగుదేశం అర్థం ఏంటి? ఎన్టీ రామారావు సమాధికి పూలదండలేసి ఆయన ఆశయాలకు మాత్రం సమాధి చేసి వస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి తగదు. తెలుగుదేశం శ్రేణులు, వాళ్ళ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు ఆలోచించాలి. ఫెడరలిజం, సెక్యులరిజం ఈ రెండు ఎన్టీ రామారావు ఆత్మలు, దాన్ని కాపాడే బాధ్యత ఈరోజు తెలుగుదేశం కేడర్ మీద ఉన్నది. ఈరోజు దారి తప్పిన తెలుగుదేశాన్ని వాళ్ళ శ్రేణులే మళ్ళా తిరిగి ఎన్టీ రామారావు దారిలోకి తీసుకురావాలా నా బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పి నేను కోరుతున్నాను. అలాగే జవహర్లాల్ నెహ్రూ కూడా ఆయన యావత్ జీవితం సెక్యులరిజం కోసం, దేశ ఐక్యత కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు. ఆయన ప్రతిష్టని బీజేపీ దెబ్బకొట్టాలని చూస్తుంది. దేశద్రోహులుగా ఉండే సావర్కర్ లాంటి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళకు లొంగిపోయినటువంటి వాళ్ళని, జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళని అనదొక్కేస్తున్నారు. అలాగే సంఘ సంస్కరణలకి పెట్టిన పేరుగా ఉన్న కందుకూరి విదేశీలను బాల్య వివాహాలని వ్యతిరేకించాడు, వితంత వివాహాలు జరిపించాడు, మూఢనమ్మకాలను వ్యతిరేకించాడు. ఈరోజు ఆ కందుకూరి సంస్కరణలన్నింటినీ దొంగలో తొక్కేదానికి బీజేపీ రోజు మతోన్మాదాన్ని ముందుకు తీసుకొచ్చి కందుకూరికి కూడా సమాధి చేస్తాం, దాని ఆశయాలకు సమాధి చేస్తాం. అందువలన ముగ్గురికి కూడా ఈరోజు చాలా ప్రాసంగికత, రెలవెన్సీ ఉందని భావిస్తున్నాం మేము. మన యువతరం ముఖ్యంగా ముగ్గురు నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఇక రెండో అంశం, మన రాష్ట్రంలో ఈరోజు ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి. రేపు లెక్కింపు 4 దాకా అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ మధ్యలో దాదాపు ఎన్నికల ప్రక్రియ సాగుతున్న కాలం అంతా కూడా ప్రభుత్వ వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. ఇప్పుడు 2 నెలల నుంచి రేపు మళ్ళా 1వ తేదీ రాబోతుంది, 30వ తేదీ అయిపోయి 31 అయిపోయి 1వ తేదీ రాబోతుంది. వృద్ధులు, మహిళలు, రోగిష్టులు ఇటువంటి వాళ్ళు పెన్షన్లు అందుకోవడానికి తిరిగి ఎండలో నిలబడాల్సిన, క్యూలో నిలబడాల్సిన పరిస్థితి, బ్యాంకుల ముందు పడిగాపులు కావాల్సినటువంటి పరిస్థితి మళ్ళా ఏర్పడబోతున్నది. అమాన్యమైనటువంటి ఇది ఇప్పటికే 2 నెలలు సాగి